చంద్రబాబు నాయుడు తాలూకా బ్రో వీడైతే అగోడి అవుతాడు చూడు. హాయ్ హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. ఇదైతే పార్ట్ 1 అనమాట. సో నేను మీ డోని, మీరు చూసిన ఇట్స్ మై డోని బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంది, అసలు మేము భూపాల్కి ఎందుకు వచ్చామనేది పార్ట్ 2లో అయితే తెలుస్తుంది మీకు. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ టీం అయితే భూపాల్లో ఉన్నాము, ఒక మ్యాచ్ ఆడడానికి వచ్చాము. అది ఏం మ్యాచ్ అనేది మీకు పార్ట్ 2లో తెలుస్తుంది. అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మొత్తం వీడియో చూసుకోండి, ఫుల్ అంటే ఫుల్ నవ్వుకుంటారు. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈడు కోతున్నా కొడుకు నేను చెప్పినా అది ఈడు కోతున్నా కొడుకు. ఎట్లుంది గణేష్, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? చెప్పు. సూపర్ అబ్బా, ఇదేంటైతే? అరే నీ అబ్బా, అరే పైన నిప్పు, నీ అబ్బా జప్పా నా ఇంకొకసారి. మనకు నాకు డౌట్ వస్తుంది, మాత్రం వెళ్తానే వెళ్ళాలని భయం సార్. ఒకటి పెడితే కన్ఫర్మ్ చేస్తుంటే ఇష్ట ప్రకారం రూమ్ కన్నా పోతాం, పోలేమా ఏం కింద మీద తూతో మాత్రం అట్లా అరే వాడు ఏమో రే ఒక్కొక్కరు ఎట్లే ఉంటున్నారు సార్ డ్రైవర్ కనపడినా అందరి లాపితే భయం వచ్చింది అంతే. పాత హైదరాబాద్ ఇక్కడ ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ బస్సు ఉంటుంది సార్. సైకిలా పోర్లా అదే పోయినట్టే అంటున్నా. సైకిల్ అయితే అరే ముస్లిం టోపీ బాగుంది. అది ముస్లిం ఇది టోపీ. ఎంత కూరుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపు అదే మేలు. అదన్నా బాగా ఫాస్ట్కి వెళ్ళిపోతాం, దానికంటే కోరుకుంది. వచ్చాయి డైరెక్ట్ ఇక్కడ వచ్చాయి. ఇంకో బ్రేక్ వేస్తే డైరెక్ట్ దాంట్లోకి వచ్చేస్తాయి. సార్ ఈ శాప్ సార్ అండి సార్, రాజేష్ గారు ఈ శాప్ సార్. సార్ నాకు కూడా ఎందుకు సార్ నేను ఇన్ని ప్లస్ పెట్టుకోండి. ఇంకోసారి భోపాల్కి तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. తీసుకోపోతే డైరెక్ట్ ఇవ్వండి, ఆడ ఆడి అరే నీ అబ్బా, అరే పైన నిప్పు, చంద్రబాబు నాయుడు తాలూకా కానీ నా ఫుడ్ బాగుంటుంది. నా ఫుడ్ బాగుంటుంది, తిన్న తర్వాత ఏం లేదు. వాడికి వెళ్ళాక ఏ తాలూకంటే మనకు గోయిందా అదే తాలూకా. నీ ఏరియా తాలూకా చెప్పాలి నువ్వు. నాది తిరుపతి తాలూకా అని చెప్పు, లేకపోతే అయ్యో పిఠాపురం తాలూకా అని చెప్పు. ఏమైతే అయిపోతుంది పైన ఆడికి కథం ఒకే.
ఇంటికి గుండె పోతుంది కూడా నమ్మకం లేదు. ఆయనకి ఇచ్చేద్దాం డబ్బా పైసలు. ఈరోజు ఇదైతే మనం ఉండే హోటల్ అనమాట. ఈడు మా వాళ్ళు వస్తానంటే ఆటోలో రై రై అంటాడు. ఇది ఎట్లుందంటే అప్పుడు బస్ కండక్టర్ రై రై అంటాడు. అట్లా రై దీని పేరు వచ్చి గణేష్. మీకు చెప్పలే కదా, ఈడే కొద్దినాకోడు. గుర్తుపెట్టుకుని కామెంట్ చేయండి కొద్దినాకోడికి ఎట్లున్నాడు. నా పేరు బికారి నా దారి ఎడారి, నా పేరు బికారి నా దారి ఎడారి. మేము మేలు కదరా, మీకన్నా లేట్ వచ్చి మీకన్నా ముందు వచ్చినా. బ్రో వీడైతే అగోడి అవుతాడు చూడు. నా వద్దన్నా స్టోరీ వద్దు అలా డైరెక్ట్ ఛానల్లో వదులుతామండి. నువ్వే కదా నెక్స్ట్ అగోరి. బ్రో ఒప్పుకున్నాడు చూడు నెక్స్ట్ అగోరి అని. ఎవడు గణేష్? నువ్వేంట కదా నెక్స్ట్ అగోరి. నువ్వేంట కదా నెక్స్ట్ అమిగోస్ తిందామని వచ్చిందంట. బయటికి వచ్చాము తిందామని ఈరోజు. చూద్దాం, చెప్పాము ఏమేమి ఇస్తారనేది తెలియదు, చూడాలి. ఫ్రెండ్స్ మన ప్లేట్ ఇప్పుడే వచ్చింది. దీంట్లో మనం చూసుకుంటే మనకి 5 చపాతి ఇచ్చారు, ఏదో దాల్ అనుకుంటా సంథింగ్, వెజిటేబుల్ కర్రీ అండ్ ఆ బౌల్ ఆఫ్ రైస్ ఇచ్చారు. సరే టేస్ట్ చేద్దాం ముందు చపాతీతో. పల్లె అబ్బా బాగుంది. ఏమంటే 50 రూపీస్కి వర్త్ అనొచ్చు. नहीं एक प्लेट ही एक ही थाली चाहिए, एक ही थाली चाहिए। देख लो, कोई दिक्कत नहीं। उधर पे उनको दे दे। हाँ वो सब कर दूँगा। चलो अभी एक नहीं लगा। ఓకే బాగుంది. 50 రూపీస్ దీని కాస్ట్. దీని కాస్ట్ పరంగా ఇదైతే వర్త్. సో అమిగోస్ ఇదైతే మన ఇవాళ బ్లాగ్. నేను మీ డోనీ సైనింగ్ ఆఫ్. టాటా బై బై, జై హింద్. మీట్ నెక్స్ట్ బ్లాగ్ అండ్ పార్ట్ 2లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.